అందరికీ నమస్కారం। ఈరోజు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో వచ్చిన వార్తని మమ్మల్ని ఎంతో కదిలించింది, కలచవేసింది। మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కొరికన్న రవికుమార్ గారు సుడా చైర్మన్గా నియమితులై 2 నెలలు పూర్తి కాకుండానే ఆయనపై కొందరు గిట్టని వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారం మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది। ఆయన సుడా చైర్మన్గా అప్పటికప్పుడే వచ్చి సుడా చైర్మన్ తీసుకున్నారనేసి వార్తలు రాయించడం అది ఏమాత్రం కూడా తగదు। ఆయన గత 2019 నుంచి కూడా జనసేన పార్టీకి క్రియాశీలకంగా ఉండి తన వంతు సహాయ సహకారాలు ఈ పార్పణ నియోజకవర్గానికి కావచ్చు, లేకపోతే ఈ జిల్లా నుంచి ఎవరైనా సరే జనసేన పార్టీ కోసము ఏమైనా సహాయ సహకారాలు కోరి అడిగితే ఆయన సొంత నిధులతోని ఆయన ప్రోత్సహించేవారు। ఈరోజు ఒక వ్యాపారవేత్త అయినప్పటికీ మన ఎక్స్ప్రెస్ పార్పణ నియోజకవర్గంలో తన సొంత నిధులతోనే కొరికన్న కాంపిటేటివ్ అకాడమీ అనేది ఓపెన్ చేశారు। అలాగే కొరికన్న ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా ప్రజలకి సేవలు అందిస్తున్నారు। ఈ రోజు ప్రభుత్వంలో కూడా ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపోలి రాకూడదనేసి ఏవైతే గ్రామాలు ఉన్నాయో అక్కడ జన సైనికుల సమస్యలు తీసుకెళ్తే వీలైన మట్టుకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య అనేది పరిష్కారం దిశగానే అడుగులు వేస్తున్నారు। ఆ పరిష్కారం తనదైన ముద్ర వేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు। రెండోది కొన్ని మండలాలకు నీటి సమస్య ఉంటే వారి యొక్క సొంత నిధులతోని ట్యాంకర్ల ద్వారా నీరు కూడా అందిస్తున్నారు। తను నాకేం పోయిందనేసి ఆలోచన ఏ రోజు కూడా పెట్టుకోలేదు। వారిద్దరు భార్యాభర్తలు దంపతులు కూడా ఈ నియోజకవర్గానికి అందగానే సేవ చేశారు। సుడా చైర్మన్ వచ్చిన తర్వాత ఈ శ్రీకాకుళం జిల్లాలో సుడా చైర్మన్ పదవి అనేది ఒకటి ఉన్నదనేసి ఆ రోజే ఈ జిల్లా వాసులకు తెలిసింది। సుడా చైర్మన్ గతంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఎవరు కూడా అందుబాటులో లేదు। సుడా చైర్మన్ ఆయన నియమితులైన కొద్ది రోజులకే సుడాలో గ్రీవెన్స్ మనకి ఆయన జేసీ గారి ఆధ్వర్యంలో ఈయన చైర్మన్ గా ఎవరైతే ఉన్నారో సుడాకు సంబంధించి అనుమతులు కావచ్చు, ఏమైనా వారికి సమస్యలు ఏమైనా ఉంటాయి వాటి పరిష్కారం కావచ్చు, ఒక్క రోజులకు ఆయనకు సుమారు 200 పైన సమస్యలు గ్రీవెన్స్ కి వచ్చినాయి। వాటన్నింటినీ కూడా పరిష్కారం తీసుకొని ఆయన ముందుకెళ్తున్నారు। ఆయన ఎదుగుదలను చూసి వారవలేక గిట్టని వ్యక్తులు ఈ వార్తా ఛానల్ ద్వారా ఆయన మీద తప్పుడు కథనాలు రాస్తున్నారు। ఎవరైతే తప్పుడు కథనాలు కోరి ఆయన్ని డిఫరెన్స్ చేయాలని అనుకుంటున్నారో వారికి ఇదే మేము కబడ్దారు చెప్తున్నాం। కూటమిలో ఉన్నాం కాబట్టి మేము జాగ్రత్తగా మాట్లాడుతున్నాం, బాధ్యతతో మాట్లాడుతున్నాం। మా నాయకులు మాకు అది నేర్పించిన డిసిప్లిన్ కాబట్టి మీరు కూడా ఆలోచన చేయాలి। మీడియా కూడా ఎవరు ఏది చెప్తే అది అని రాయడం కాదు, మీరు ఖచ్చితంగా విశ్లేషణ చేయాలి। సుడా ఆఫీసులో ఆయన ఎలా పనిచేస్తుందో ఆయన తీరు ఎలాగుందో మీరు పరిశీలించాలి। జిల్లాలో ఆయన రాకతోనే జిల్లా జనసేన పార్టీ యొక్క ఆశ అనేది మరింత బలపడింది। జిల్లా జనసేన పార్టీ మరిన్ని రోజుల్లో మరింత బలంగా ముందుకు తీసుకెళ్తారు। ఆయన సారథ్యంలోపై శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఉన్న జనసేన కూటమి ప్రభుత్వం అభివృద్ధికి దిశగా ముందుకెళ్తుంది। శ్రీకాకుళం జిల్లా పట్టణాభివృద్ధి ఎలా చేయాలో ఆయనకు ఒక ప్రణాళికలు ఉన్నాయి। ఆయన అధికారుల సలహాలు, కూటమి నాయకుల సలహాలు, మంత్రులు మినిస్టర్ల సలహాలు తీసుకొని, ఎమ్మెల్యేల సలహాలు తీసుకొని అందరూ కూడా సహేచ్ఛగానే ఉన్నాము। గిట్టని వ్యక్తులు కూటమిలో సగలంతను ఉంటాయి। ఆ కుటుంబంలోపు తండ్రి 4 కొడుకులు ఉన్నారంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అవన్నీ సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తాము। అంతేగాని లేనిపోయిన మాటలు రాయించుకొని మా నాయకుల మీద మీరు విషం చిమ్మితే కానీ మేము ఊరుకునే ప్రసక్తి లేదు। దీన్ని మేము మా నాయకులైన పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం। మా మీద విషం కప్పుతున్న విషయాన్ని మేము చాలా ఖండిస్తున్నాం। జై హింద్, జై జనసేన।